నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ వైశాఖ పౌర్ణమి పర్వదిన శుభాకాంక్షలు. వైశాఖ మాసంలో వచ్చే పౌర్ణమి తిథిని మహావైశాఖి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, అలాగే కూర్మ జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. వైశాఖ పౌర్ణమి మహావైశాఖి సందర్భంగా ఈరోజు దృష్టి దోషాలు తొలగింపజేసుకోవటానికి, శత్రుబాధల సమస్యల నుంచి బయటపడటానికి సముద్ర స్నానం చేయటం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే వైశాఖ పౌర్ణమి దానాలకు ప్రాధాన్యత ఉన్న రోజు. ఈరోజు నీటితో నిండినటువంటి కుండ కానీ, పానకం నిండిన కుండ కానీ, పెరుగు కానీ, మజ్జిగ కానీ ఎవరికైనా దానమిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా వైశాఖ పౌర్ణమి సందర్భంగా రావి చెట్టును పూజిస్తే సమస్త శుభాలు చేకూరతాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి రావి చెట్టు దగ్గరకు వెళ్ళి రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, అలాగే సంతానపరమైనటువంటి దోషాలు ఉన్నవాళ్ళు ఎరుపు రంగు, తెలుపు రంగు, పసుపు రంగు ఉన్నటువంటి దారాలు రావి చెట్టుకు చుట్టడం ద్వారా సంతానపరమైన దోషాలను తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే వైశాఖ పౌర్ణమి సందర్భంగా తులసి మొక్క ఎవరికైనా దానం ఇస్తే మంచిది. అలాగే తులసి మొక్క దగ్గర దీపాన్ని వెలిగించి ప్రదక్షిణలు చేసుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఓం బృందావన్యై నమః అనే మంత్రం పఠిస్తూ మహిళామణులందరూ తులసికోట చుట్టూ ప్రదక్షిణలు చేసుకుంటే వైశాఖ పౌర్ణమి సందర్భంగా సమస్త శుభాలు చేకూరతాయి. అలాగే ఈరోజు కూర్మ జయంతి. భూలాభము, గృహలాభము సిద్ధింపజేసుకోవటానికి కూర్మ రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని ఇంట్లో దీపారాధన చేశాక 21 సార్లు పఠించాలి. ఆ మంత్రం ఏంటంటే ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః. దీన్ని కూర్మ మంత్రం అంటారు. కూర్మ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఈ మంత్రాన్ని దీపారాధన చేశాక పఠించుకోవటం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలిగి భూలాభాన్ని, గృహలాభాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే గృహంలో సానుకూల శక్తులు పెంపొందింపజేసుకోవటానికి ఈరోజు పంచలోహ కూర్మాన్ని గృహంలో ఏర్పాటు చేసుకుంటే చాలా మంచిది. పంచలోహ కూర్మాన్ని గృహంలో ఉత్తర దిక్కులో ఒక పళ్ళెల్లో ఉంచి 21 రూపాయి నాణ్యాలు ఏర్పాటు చేయటం ద్వారా గృహంలో సానుకూల శక్తులు పెరుగుతాయి. లేదా ఉత్తర దిక్కులో ఏదైనా ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో తాబేలు బొమ్మను ఏర్పాటు చేసుకోవటం ద్వారా కూడా సమస్త శుభాలు చేకూరతాయి. వైశాఖ పూర్ణిమ, కూర్మ జయంతి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా శత్రుదోషాలను తొలగింపజేసుకోవటానికి, సంతానపరమైన సమస్యలు అధిగమించటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఏ నామాలు విశేషంగా సహకరిస్తాయో పరిశీలిద్దాం. నమస్కారం. వనమాలీ గదీశార్ంగి శంఖీ చక్రీ చ నందకి శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు శ్రీవాసుదేవోభిరక్షతు. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. వైశాఖ పూర్ణిమ ఒక మహాపర్వంగా చెప్పబడుతుంది. వైశాఖ మాసం, మాఘమాసం, కార్తీక మాసం, ఆషాఢమాసం వీటి పూర్ణిమలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం చెప్పారు. అయితే శ్రావణ పూర్ణిమ మొదలైనవి ఉన్నాయి, కానీ వీటికి ఒక విశేషం చెప్పారు. ఇందులో వైశాఖ పూర్ణిమ అత్యంత ప్రధాన పర్వంగా భావించబడుతున్నది. మహావైశాఖి అని కూడా దీనికి పేరు ప్రసిద్ధిగా ఉన్నది. పైగా ఎప్పుడైనా పూర్ణిమ అంటే మాసశక్తి అంతా కూడా పూర్ణిమ యందు ఉంటుంది. ఆ మాసంలో చెప్పిన నియమాలన్నీ చేయలేని వాళ్ళు పూర్ణిమ నాడు ఆ నియమాలు పాటించినట్లయితే మాసమంతా చేసిన ఫలితం లభిస్తుంది. పూర్ణిమ మాససారం అని చెప్పవచ్చు. అందుకే పూర్ణిమ నాటి ధ్యానం కానీ, పూర్ణిమ నాటి సాధన కానీ విశేషంగా యోగశాస్త్రంలో కూడా ప్రస్తావన ఉంది. అందుకే పూర్ణిమ అనగానే చంద్రుడు పూర్ణ కళలతో తేజరిల్లే రోజు. చంద్రుడు మనఃకారకుడు. అందుకే పూర్ణిమ నాడు మనం ధ్యానం కానీ, భగవత్ సాధన కానీ చేస్తే మానసికమైన ఒక ప్రశాంతత, మనశ్శక్తి లభిస్తుంది. అందుకే యోగశాస్త్రంలో కూడా ఈ తిథికి చాలా ప్రాధాన్యం ఇచ్చారు. అందున వైశాఖం అంటేనే అనంత ఫలప్రదాయిని అయినటువంటి మాసం కనుక ఈ వైశాఖ పూర్ణిమ నాడు వైశాఖంలో చెప్పే ధర్మాలన్నీ ఈ రోజున వర్తిస్తాయి. వైశాఖ ధర్మములు అంటే దాన ప్రధానం కనుక దానానికి ఎక్కువ విశేషం చెప్పారు. అలాగే స్నానకు కూడా ప్రాధాన్యం ఉన్నది. వైశాఖ పూర్ణిమ నాడు నదీ స్నానం, గంగా స్నానం, సముద్ర స్నానం కూడా విశేషమే.
తర్వాత జపానికి, హోమానికి, పితృతర్పణలకు కూడా విశేషమైన ప్రాధాన్యం చెప్పారు. అయితే ద్రవ్యములు చెప్పాలంటే దానానికి ఇవ్వవలసినటువంటివి ప్రధానంగా శీతకారకమైనవి ఇవ్వాలి. అంటే ఆతపం, తాపం రెండింటిని రక్షించేవి, ఎండ నుంచి తాపం నుంచి రక్షించేవి ఇవ్వాలి. అవేమిటంటే పాదుకలు, అదేవిధంగా ఛత్రము, వ్యజనము, ఉదకుంభము, వీటిని దానములుగా ఇమ్మని తెలియజేస్తున్నారు. ఇక్కడ వ్యజనం అంటే విసనకర్ర, ఛత్రం అంటే తెలిసిందే గొడుగు, ఉదకుంభం అంటే నీటి కడవ, వీటిని దానం ఇవ్వాలి. అంతేకాదు భగవత్ప్రీతిగా ఆర్తులకి నీరు ఇచ్చినా చాలా విశేషమే. అనునిత్యం ఆ పని చేయాలి. మహాభారతంలో ఒక మాట చెప్తారు భీష్ముడు, ఎవరైనా ఇంటికి రాగానే మొట్టమొదట మంచినీళ్ళు కావాలని అడగాలట. అది నియమం. ఒక్క నీరు తాగగానే జీవుడికి కలిగే తృప్తి ఉన్నదే, అది అనేక దేవతలకే తృప్తిని కలిగిస్తుంది అని చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పక్వాన్న సహితంగా ఉదకుంభదానం చేయడం చాలా విశేషం అన్నారు ఇక్కడ. అంటే అన్నదానం కూడా ఈరోజు ముఖ్యము అని చెప్తున్నారు. మరొకటి ప్రత్యేకం ఏంటంటే ఈరోజు తిలాదానం కూడా చాలా విశేషమే. తిలావై సోమదేవత్యా సురై స్పృష్టాస్తు గోసవే స్వర్గప్రదా స్వతంత్రాష్ట తేమాం రక్షంతు నిత్య సహాయ మంత్రం ప్రసిద్ధిగా ఉన్నది. తిలలు సోమదేవతాకమైన పవిత్ర ద్రవ్యములు. అందుకే తిలలంటేనే పవిత్రములు. చాలామందికి నువ్వులంటే ఒక విధమైన విపరీత భావం ఉంది, కానీ దేవతలకి, పితృదేవతలకు కూడా నువ్వులు ప్రీతికరమే. అందుకే అటువంటి తిలల్ని ఈరోజు దానం చేసిన, తిలలతో స్నానం చేసిన, అలాగే తిలతైలంతో అంటే నువ్వుల నూనెతో దీపం పెట్టిన, తిలలతో పితృతర్పణలు చేసిన విశేషమన్నారు. అలాగే తిలలతో పాటు తేనె అంటే తిలలు తేనె కలిపి దానం చేసినా చాలా ముఖ్యమైన కృత్యంగా చెప్తున్నారు. అది మహాఫలదాయకము అని కూడా వివరించడం జరుగుతున్నది. అలాగే స్వర్ణదానం కూడా ఈరోజు ముఖ్యమని, నెయ్యి, కృష్ణాజినం వీటిని కూడా దానం చేయవచ్చు, ఇది సర్వపాపనాశకము అని చెప్తున్నారు. అలాగే ఉదకుంభములు ఎక్కువ సంఖ్యలో ఇచ్చినట్లయితే మహాపాతకనాశనం కూడా జరుగుతుంది అని చెప్పారు. వైశాఖంలో ప్రతిరోజు పవిత్రమైనదే, అందుకని ఈ రోజున విశేషం. వైశాఖ మాస కృత్యములన్నీ ఒక్కరోజు చేయొచ్చు అన్నారు కదా. మరొకటి శివునికి అభిషేకంగా ఈ రోజున ప్రత్యేకంగా ఆరాధన విశేషాలు చెప్పారు. ఆ చేసేటప్పుడు గళంతికా దానం, గళంతిక అంటే ధారాపాత్ర అంటారు. శివునిపై గళంతికను ఏర్పాటు చేసి అంటే ఒక ధారాపాత్రను ఏర్పట్టి సంతత ధారగా అభిషేకం చేయడం చాలా మంచిది. సంతత ధారాభిషేకం అనేటువంటిది శివాభిషేకాలు గొప్ప కృత్యం. అంటే అభిషేకం చేసినప్పుడు కొంతసేపు ఆగకూడదు, ఆ ధారాల పడుతూనే ఉండాలి. అందుకే ధారాపాత్ర అనేది పెడతారు. ధారాపాత్ర పెడితే అలా నీరు పడుతూ ఉంటుంది, అది పూర్తవుతుంటే మళ్ళీ నింపేస్తూ ఉంటే సంతత ధార ఏర్పడుతుంది. ఈ సంతత ధారగా శివుని అభిషేకించినట్లయితే గొప్ప శాంతి వ్యక్తికి, కుటుంబానికి, ప్రకృతికి కూడా కలుగుతుంది. అందుకే సంతత ధారగా శివునికి అభిషేకం చేసే విధమైన ఏర్పాట్లు చేయడం చాలా విశేషం. అంతేకాదు శివుని ఆరాధనలో వ్యజనం, విసనకర్ర, ఛత్రము, పాదరక్షలు ఇవి ఆయనకు సమర్పించడం కూడా చాలా విశేషంగా చెప్పారు. ఉపచార పూజల్లో దీన్ని సమర్పించవచ్చు. ఇంకా ఈ రోజున ప్రత్యేకంగా శివాభిషేకం చేస్తూ చందన గంధం కలిపిన నీళ్లు, శుద్ధమైన జలము, కొబ్బరి నీరు వీటితో శివాభిషేకం చేసినట్లయితే అనేక గ్రహములు శాంతిస్తాయి. అంతేకాకుండా జీవుడికి అభీష్ట సిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కూడా లభిస్తుంది అని శాస్త్రం చెప్తున్నది. మరొకటి ప్రాతస్నానం చేసిన తర్వాత అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు మొదట నీళ్లు బాగా పోసి దాని చుట్టూ ప్రదక్షిణ చేసినట్లయితే తాను మాత్రమే కాకుండా తన పూర్వీకులు కూడా తరిస్తారు అని చెప్తున్నారు. పైగా వైశాఖ మాసం అంతా కూడాను కృష్ణ తులసితో విష్ణువుని పూజించడం నియమంగా పెట్టుకోవడం చాలా మంచిది. అంటే కృష్ణ తులసి చాలా శ్రేష్టం, తులసే చాలా శ్రేష్టం, ఏ తులసితో చేయవచ్చు, కానీ కృష్ణ తులసి ఇంకా శ్రేష్టం. అలాంటి కృష్ణ తులసితో విష్ణువుని ఆరాధించాలి. అందున వైశాఖ పూర్ణిమ నాడు కృష్ణ తులసితో విష్ణువుని ఆరాధించడం మరింత విశేషం. విష్ణు సహస్రనామ పారాయణ, నారాయణ నామాలతో కృష్ణ తులసిని విష్ణువునికి అర్చనకు వినియోగించడం ఇది చాలా ముఖ్యమైన కృత్యంగా చెప్తున్నారు. మరొకటి తీవ్రమైన వేసవి తాపం నుంచి కాపాడబడాలంటే ఈరోజు మరొక కృత్యం కూడా శాస్త్రంలో చెప్పారు. నారాయణ యొక్క ప్రతిమని, ముఖ్యంగా శేషసాయిగా ఉన్నటువంటి అంటే క్షీరసాగరంపై ఆదిశేషుని పర్యంకంపై ఉన్న నారాయణుడు ఆ లక్ష్మీదేవి పాదాల వద్ద ఉన్నటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉన్నదో అలాంటి ఒక రూపాన్ని గంధంతో అలది, అది గంధం కలిపిన నీటిలో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉంచి ఆరాధన చేసినట్లయితే అసలు వాతావరణంలో ఉన్న తాపమే పోతుందిట. అది ఎందుకు చెప్తున్నానంటే విశ్వమే విష్ణువు గనక విష్ణువుని చల్లని ద్రవ్యములతో ఆరాధన చేస్తే విశ్వానికి శాంతి లభిస్తుంది. మనం ఏది కోరుకుంటున్నామో అది భగవంతుడికి ఇస్తే చాలండి, ఇది ఒకటే సూత్రం. దానివల్ల మనకు అది అక్షయమే కూడా లభిస్తున్నది. అందుకే మనకు శీతత్వము, మనస్సుకి ఒక శీతత్వం కావాలి,
శరీరానికి శీతలత్వం కావాలి, తీవ్రమైన తాపం లేకుండా ఉండాలి. మనసుకు తాపత్రయాలు లేకుండా, శరీరానికి రోగాది తాపములు లేకుండా ఉండాలి అంటే తాపత్రయ శాంతికై గంధ పూజ ఈ మాసమంతా విశేషమే. అందున ఈ రోజున విశేషించి నారాయణునికి కూడా గంధాదులతో పూజిస్తే చాలా ప్రత్యేకమైనది. అలా పూర్ణిమ అనేది శక్తి సంబంధమైన తిథి కనుక ఈరోజు అమ్మవారి ఆరాధన కూడా చాలా విశేషమైనది. అమ్మవారి నామస్మరణ, సహస్రనామాలతో ఆరాధన చేయడం ఇవన్నీ విశేష ఫలాన్ని ప్రసాదిస్తాయి. గంగాది పుణ్యనది స్నానం కూడా విశేష ఫలాన్ని ఇస్తాయి. ఇంత గొప్ప గొప్ప కృత్యములు చేసి తరించడానికి అవకాశం ఇచ్చేటి వైశాఖ పూర్ణిమ నాడు ఆ లక్ష్మీనారాయణ స్వామికి నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా సుదినం. వైశాఖ పూర్ణిమ, కూర్మ జయంతి. మానసిక శాంతిని ప్రసాదింపం చేయడానికి వైశాఖ పూర్ణిమ నాడు చంద్ర బింబం పాలలో పడేట్టుగా రాత్రి సమయంలో ఒక వెండి గిన్నెలో ఉంచి అమ్మవారి యొక్క లలితా సహస్రనామార్చన చేసి ఆ వెండి గిన్నెలోని పాలను గనక ప్రసాదంగా 10 మందికి పంచటం, తాను స్వీకరించడం గనక చేసినట్లయితే నిండు పున్నమి వెన్నెల తత్వచింతన రీత్యా ఆ చక్కని తల్లి యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరూ కూడాను అనుభవించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా అంటోంది శాస్త్రం. వైశాఖ పూర్ణిమ నాడు కూర్మావతార జయంతిలో దాగిన అద్వితీయమైనటువంటి కథలను చదువుకొని విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ఆచరించాలి. ఆ దుర్వాస మహాముని అంబరీషునికి శాపం పెట్టాడు. వివిధ అవతారాలు ఎత్తాల్సి ఉంది నువ్వు అనేక జన్మల్లో అన్నప్పుడు, సాక్షాత్తు భక్తుడు ఎత్తడం కష్టం కాబట్టి సాక్షాత్తు నారాయణమూర్తి అవతారాలన్నీ ఎత్తడం ప్రారంభించి ఆ అంబరీషుని రక్షించాడు అని మనకు పురాణ కథ. దాని రీత్యా ఈ కూర్మ అవతారం అద్వితీయమైనటువంటి ప్రభావాన్ని ఇస్తుంది. కూర్మతత్వంలో ఉన్నటువంటి ఆసనాన్ని కూడా మనం పూజా మందిరంలో ధ్యానం చేసేటప్పుడు ఆసనంగా వేసుకుని కనుక ధ్యానం చేసినట్లయితే పరిపూర్ణ జ్ఞానసిద్ధి కలగడానికి ఆస్కారం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా అటు అమ్మవారిని, ఇటు సాక్షాత్తు విష్ణుదేవుని మనం గనక స్మరించుకున్నట్లయితే ఈరోజు యొక్క గొప్ప విశేషాంశం మనకు అర్థమై తీరుతుంది. మానవ జీవితంలో ప్రతినిత్యం కూడాను దానిలో దాగిన పరమార్థ లక్షణాన్ని అవగాహన చేసుకొని ఎవరైతే ప్రతినిత్యం కూడా కాసేపైనా మనసుని లగ్నం చేస్తారో వారి జీవితం సుసంపన్నమై వెలుగొందుతుంది అంటోంది శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం
ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం సోమవారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:36. తిథి పూర్ణిమ రాత్రి 10:24 వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 6:16 వరకు. వర్జం మధ్యాహ్నం 12:32 నుంచి 2:19 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:38 నుంచి 1:29 వరకు. మరల దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:11 నుంచి 4:03 వరకు. అమృతకాలం రాత్రి 11:17 నుంచి 1:04 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9:30. నేటి విశేషం వైశాఖ పూర్ణిమ. ఈ సందర్భంగా సముద్ర స్నానం, నదీ స్నానం విశేషమైనటువంటి సత్ఫలితాలను అందజేస్తాయి. ఇంకా విశేషించి ఈరోజు దధ్యన్నం, ఉదక కుంభం, ఛత్రం, చామరం, పాదుకలు మొదలైనటువంటి వాటిని దానం చేయడం, అలాగే నువ్వులు వేసిన నీళ్లతో ఒంటికి నువ్వుల పొడి రాసుకుని స్నానం చేయడం, నువ్వులతో హోమం చేయడం, తిలపాత్రను దానం చేయడం, నైవేద్యం పూజ నువ్వులతో చేయడం, ఆ పదార్థాన్ని ప్రసాదాన్ని స్వీకరించడం ఇవన్నీ కూడా చాలా విశిష్టమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి, పుణ్యబలాన్ని పెంచుతాయి, పాపాన్ని తొలగిస్తాయి. ఈరోజు చూడామణి యోగం ఉన్నందువలన నదీ స్నానం చాలా ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది, దానం కూడా ఉత్తమ ఫలితాలనే అందజేస్తుంది. ఈరోజు కూర్మ జయంతి ఉంది. ఆ కారణంగా కూర్మనాథుణ్ణి పూజించుకోవడం ద్వారా వ్యక్తికి మానసిక స్థిరత ఏర్పడుతుంది. చాంచల్యం వల్లే వ్యక్తి కష్ట నష్టాలకు గురవుతూ ఉన్నాడు. అందుకని ఆ చాంచల్యాలను తొలగించుకుని స్థైర్యం కలుగుతుంది మానసికంగా. విద్యార్థులలో కూడా ఏకాగ్రత పెరగడానికి ఈ కూర్మనాథ స్వామిని పూజ చేసుకోవడం ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. అన్నమాచార్య జయంతి ఉంది. ఈ సందర్భంగా ఆయన ఎన్ని కీర్తనలో 32,000 కీర్తనలతో ఆయన కీర్తించాడు వెంకటేశ్వర స్వామిని. వాటిని స్మరించుకుంటూ ఆ గానాన్ని వింటూ ఏకాగ్రతను పెంచుకుని ధ్యానం పెంచుకుని ఆయన యొక్క ప్రేమకు, అంటే అన్నమాచార్యుల యొక్క కీర్తనలు మనం వింటూ ఉంటే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రేమకు పాత్రలు అవుతూ ఉంటాం. ఎందుకంటే అంత భక్తితో ఆయన కీర్తించాడు కాబట్టి ఆయన స్మరించుకోవడం ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. నేటి ఆణిమత్యాలు. ప్రతి అడుగును లక్ష్యంగా మార్చడం వల్ల ప్రతి లక్ష్యాన్ని అడుగుగా మార్చి విజయం సాధించవచ్చు. భారతదేశంలోని దివ్యక్షేత్రాలలో బదరీనాథ క్షేత్రం ఉత్తమోత్తమైనది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు తపస్సు చేసిన దివ్యభూమి ఇది. 6 నెలల పాటు తెరిచి 6 నెలల పాటు మూసి ఉంచే ఈ ఆలయ చరిత్ర, ప్రాశస్త్యం మహోన్నతమైనవి. 6 నెలల దేవతలు 6 నెలలు మానవులు పూజించే బదరీనారాయణ క్షేత్రం భారతదేశంలో ప్రథమ చతుర్భుజ ఆసీన నారాయణ క్షేత్రంగా వినుతుకెక్కింది. బదరీ క్షేత్రం వైశాల్యాన్ని బట్టి స్థూల బదరీ, సూక్ష్మ బదరీ, అతి సూక్ష్మ బదరీ, శుద్ధ బదరీ అని పిలుస్తారు. నరనారాయణులు సంచరించి తపస్సు గావించిన భవ్య తపోవనము ఇది. ఇక్కడకు వచ్చిన మానవుల పాపాగ్ని చల్లబడిపోతుంది. పుణ్యభావ జలధారలు ఉప్పొంగుతాయి. అనేక పౌరాణిక గాథలకు, వేద తత్వ రహస్యాలకు, ఆగమ సంపదల సౌభాగ్యానికి బదరీనాథ క్షేత్రం పుట్టినిల్లు. ప్రకృతి రహస్య గ్రంథానికి భాష్యం వంటిది ఈ ప్రదేశం. బదరీనాథ పుణ్యస్థలి భూలోక వైకుంఠముగా, మోక్ష స్థానంగా ప్రసిద్ధిని పొందింది. నారాయణ నగరంగా, కళ్యాణ నగరంగా, ఆనంద నిలయంగా, ఆత్మచింతన భూమికగా, యోగ స్వరూపంగా ప్రఖ్యాతి వహించిన బదరీ క్షేత్రం యుగయుగాల మానవులకు దైవ సన్నిధిగా, యజ్ఞభూమిగా నిలిచింది. బదరీనాథ్ నామస్మరణే అనంత పుణ్యప్రదాయకము. హిమాలయ పర్వత శ్రేణుల్లో దివ్యధామాలుగా ప్రసిద్ధి పొందిన దేవాలయాల దగ్గరకు వెళ్లాలంటే తొలి ద్వారమైన హరిద్వారం నుంచి వెళ్ళాలి. ఎటు చూసినా మనస్సు పులకరించే
ప్రకృతి రామణీయకము, గంభీరమైన ఆధ్యాత్మిక వాతావరణంతో ఈ ప్రాంతమంతా దైవిక లక్షణాలతో, మానవీయ స్పందనలతో సుందర బంధురమై విరాజిల్లుతూ ఉంటుంది. బదరీనాథ్ యాత్రకు వెళ్లే వారంతా ఎంతో ఆనందంగా, అపూర్వమైన అనుభూతులతో శ్రీమన్నారాయణ నామాన్ని జపిస్తూ పయనమవుతూ ఉంటారు. రిషికేశ్ నుంచి దేవప్రయాగ, రుద్రప్రయాగ, నందప్రయాగ, చామోలి, జోషిమఠ్, విష్ణుప్రయాగ, గోవింద్ ఘాట్, పాండుకేశ్వర్, హనుమాన్ చెట్టి మీదుగా బద్రీనాథ్కు చేరుకోవచ్చు. ఒకవేళ కేదార్నాథ్ నుంచి వచ్చినట్లయితే గుప్త కాశీకుండ్, ఊఖీమఠ్, చోప్తా, చామోలి, జోషిమఠ్ మీదుగా బద్రీనాథ్కు రావచ్చును. భారతదేశంలో తొలి నారాయణ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన బద్రీనాథ్ కృతయుగంలో ముక్తిప్రదగా, త్రేతాయుగంలో సిద్ధిదాగా, ద్వాపరలో విశాలగా, కలియుగంలో బదరికాశ్రమంగా పేరు పొందింది. నీలకంఠ పర్వత శ్రేణుల్లో నెలకొన్న బదరీనాథ ఆలయం దగ్గరకు అలకనందను దాటి వెళ్ళాలి. బదరీనాథ ఆలయం నుంచి దూరంగా వెండి శిఖరం వలె మెరుస్తూ హిమంతో కూడుకున్న నీలకంఠ పర్వత శిఖరం నేత్రపర్వంగా భక్తులకు కనిపిస్తుంది. ఒకప్పుడు వైకుంఠంలో శ్రీమన్నారాయణుణ్ణి శ్రీదేవి, భూదేవి, వృందాదేవి, గంగాదేవి సేవిస్తున్నారు. విష్ణువు వృంద, గంగాదేవిలతో మాత్రమే సంభాషణ గావిస్తుంటే లక్ష్మీదేవికి ఆగ్రహం వచ్చింది. వృంద, గంగాదేవిలను శపించింది. ఆ శాప కారణంగా వృందాదేవి తులసి మొక్కగా జన్మించింది. గంగాదేవి కుచేలుని పట్టణమైన అలకాపురిలో ఉద్భవించి ఒక ప్రవాహంగా అలకనంద నదిగా ప్రవహించసాగింది. సాక్షాత్తు గంగగా భావింపబడే అలకనంద బదరీ క్షేత్రాన్ని స్పృశిస్తూ వేగంగా ఉరవళ్లు తొక్కుతూ దేవప్రయాగ దగ్గర గంగోత్రిలో సంగమిస్తుంది. అలకనంద తీరాన పవిత్ర బదరీ క్షేత్ర దర్శనం సర్వపాపహరణం. బదరీనాథ ఆలయ దర్శనం చేసే ముందర ఇక్కడ ఉన్న తప్త కుండంలో భక్తులు స్నానం చేస్తారు. దీనికి అగ్ని తీర్థమని మరొక పేరు ఉన్నది. ఇది వేడి నీటి కుండం. ఈ తప్త కుండంలో భక్తులు స్నానం చేసి దానాలు చేసి జీవితాలను ధన్యం చేసుకుంటూ ఉంటారు. బదరీ క్షేత్రానికి వచ్చిన వెంటనే బ్రహ్మ కపాలం మహేశ్వరుని హస్తం నుంచి ఊడి పడిపోయింది. అప్పటి నుంచి ఈ ప్రాంతానికి బ్రహ్మ కపాల తీర్థమనే పేరు వచ్చింది. ఇక్కడ పితృదేవతలను ఉద్దేశించి చనిపోయిన వారి కోసం చేసే శ్రాద్ధ, పితృకర్మలు అఖండమైన పుణ్యాన్ని కలుగజేస్తాయి. పిండదానాది కార్యక్రమాలు చేయనవసరం లేనివారు బ్రహ్మ కపాల ప్రదేశాన్ని దర్శించి నమస్కరించినట్లయితే సద్గతులు లభిస్తాయి. శరీరం విడిచిపెడుతూ మీ నాన్న రాజ్యాన్ని నీకు ఇచ్చాడు. రామలక్ష్మణులు అరణ్యవాసానికి వెళ్ళిపోయారు. కాబట్టి భరత, ఈ రాజ్యం నువ్వు తీసుకో అన్నాడు. చంటి పిల్లాడిలా నేను ఒక రాజకుమారుణ్ణి, యథార్థమునకు పట్టాభిషేకం పొందవలసిన వాణ్ణి, రాముడున్నా యువరాజు కావలసిన వాణ్ణి, నేను ఇలా ప్రవర్తించచ్చా అని కూడా చూడలేదు. విలలాప సభా మధ్యే మహర్షి ఎంత మాట అన్నారంటే, ఆసనం మించి కింద పడిపోయి సభ మధ్యలో గుండెలు బాదుకుని ఏడ్చాడు. ఎలా? జగామ మనసారామం, మానసికంగా రాముడి దగ్గరికి వెళ్ళిపోయి రాముడి పాదాలు పెట్టుకుని ధార్మికంగా, రామా మీకు చెందవలసిన రాజ్యం, మీరు కూర్చోవలసిన రాజ్యం, మీరు ఏలవలసిన రాజ్యం, అందరూ నన్నేలమంటున్నారు, ఎంత దారుణం, నాకొద్దు, ఈ రాజ్యం నాకు వద్దనే వద్దని పురోహితుడైనటువంటి వశిష్ఠుణ్ణి నిందించాడు. ఈ మాట నువ్వు చెప్పచ్చా నన్ను తీసుకోమని? నాకాయి వద్దు ఈ రాజ్యం అన్నాడు. ఎవరుంటారు? పదండి, రహదారులు వెయ్యండి, బావులు తవ్వించండి, గుర్రాలు, ఏనుగులు అన్నీ పట్టుకు పదండి, రామచంద్రమూర్తిని బతిమాలి తీసుకొస్తాను, నేను ఒక్కడే కాదు మీ అందరూ కూడా చెప్పండి, తీసుకొస్తానన్నాడు. పాపం అందరూ కలిసి వెడదామని ముందు సైన్యం బయలుదేరింది. భరతశత్రుఘ్నులు ఇద్దరూ అంతఃపురంలో చోట కూర్చుని ఉన్నారు. కూర్చునుండగా ఆ కుబ్జ మందర, ఎవరు కైకమ్మ మనసు మార్చిందో ఆ మందర తన గూనికి కూడా ఒక బంగారు తొడుగు తొడుక్కుని, ఒంటి నిండా బంగారు హారాలు వేసుకుని, ఏదో తాళ్లతో కట్టబడిన ఆడకోతిలా వెడుతోంది. అక్కడ చూశారు ద్వారపాలకులు.
చూసి శత్రుఘ్నుడి దగ్గరికి వచ్చి అన్నారు, ఈమెయే సంతోషంగా 3 పువ్వులు 6 కాయలుగా నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఉన్న కోసల రాజ్యంలో మీ అంతఃపురంలో చిచ్చు పెట్టినటువంటి స్త్రీ. చెప్పకూడని మాటలన్నీ కైకమ్మకి చెప్పి ఆమె మనసు విరిచేసింది. ఈమె వలననే రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు, ఈమె వలననే లక్ష్మణుడు అరణ్యవాసం చేస్తున్నాడు. సూర్యుని యొక్క కిరణము సోకనటువంటి మీ వదినమ్మ సీతమ్మ అరణ్యవాసానికి వెళ్ళింది. ఈ మాటలు విన్నాడు. ఎక్కడ లేని కోపం వచ్చి శత్రుఘ్నుడు గబగబా వెళ్ళి ఆవిడ జుత్తు పట్టుకుని ఆవిడ కంఠాన్ని కోసిపోయాడు. కైకమ్మ పరిగెత్తుకొచ్చి భరతుణ్ణి ప్రార్థన చేసింది ఆ కుబ్జిని బతికించమని. అంత కోపంలో ఉన్న శత్రుఘ్నుడు దేనికి లొంగిపోయాడో తెలుసా? భరతుడు వెళ్ళి ఒకటే మాట అన్నాడు, శత్రుఘ్న, ఈ కుబ్జిని చంపేయడం పెద్ద పని కాదు, ఈ మందరిని చంపేయచ్చు. ఇమామపి హతాం కుబ్జాం యది జానాసి రాఘవ త్వాం మాం చైవ నాభిభాషిష్యతే ధ్రువం. తను అరణ్యవాసానికి, తను రాజ్యం పోగొట్టుకోవడానికి కారణమైనటువంటి మాటలు మందరే మాట్లాడందని తెలిసినటువంటి రామచంద్రమూర్తి మన అన్నగారు ఆ మందరిని చనకకుండా విడిచిపెట్టి స్త్రీని చంపకూడదని ధర్మానికి కట్టుబడి అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తి చెయ్యని పని తగుదునమ్మా అని నువ్వు నేను చేస్తే త్వాం మాం చైవ, నిన్ను కాని నన్ను కాని కన్నెత్తి చూడడు రాముడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. చిన్నగా ఉంటే మాత్రం పుణ్యము, అప్పుడు స్వర్గసుఖం వాళ్ళు కొంచెమే అనుభవిస్తారు. ఎక్కువ పాపం ఉంటే తర్వాత పాపానికి వెళ్తారు. ఇది తారుమారుగా ఉంది. కనుకే నేను నీ శ్రేయస్సును కోరుకుంటూ ముందుగా నిన్ను ఇక్కడికి పంపించాను. నువ్వు అశ్వత్థామ విషయంలో ఏదో నెపాన్ని ఆధారంగా చేసుకొని ద్రోణుని నమ్మించావు. అందుకే నేను కూడా ఏదో ఒక నెపంతో నీకు నరకాన్ని చూపించాను. ఒక నరకం, ఎందుకంటే ఈ అన్నతమ్ముళ్ళు చూపిస్తాననే ఒక దృష్టితో ఇక్కడికి తీసుకొచ్చాను. ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడావు కదా, ఒక నెపం. నీలాగే భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు, ద్రౌపది కూడా వేరే నెపంతో నరకానికి వెళ్ళారు. ఓ మహారాజా రా, వారిప్పుడు పాప విముక్తులయ్యారు కూడా. అలాగే నీ వైపున నిలబడి నీ కోసం యుద్ధం చేసి మరణించిన రాజులందరూ కూడా స్వర్గానికి వచ్చేశారు. అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. ఓ రాజా ఇటు చూడు, నువ్వు కర్ణుడి కోసం పరితపిస్తున్నావు కదా, ఆ కర్ణుడు కూడా ఉత్తమ సిద్ధిని పొందాడు చూడు. స్వర్గంలో తన స్థానంలో కర్ణుడు నిలబడి ఉన్నాడు చూడు. ఆ పురుషశ్రేష్ఠుడిని చూడు. శోకాన్ని విడిచిపెట్టు. నీ సోదరులు, నీ వైపున నిలబడినటువంటి రాజులు తమకు తగిన స్థానాలను పొంది ఉన్నారు చూడు. ఓ ధర్మరాజా చూడు, నీ మనస్సులోని చింత తొలగుగాక. నువ్వు ముందుగా ఎంతో కష్టాన్ని అనుభవించావు. ఇక నుంచి నువ్వు శోకరహితుడు అవుతావు, రోగరహితుడు అవుతావు. నాతో కలిసి నువ్వు ఆనందంగా విహరించు. నాయనా, నువ్వు పుణ్యకర్మలతోనూ తపస్సుతోనూ దానాలతోనూ స్వయంగా సంపాదించుకున్న ఫలితాన్ని స్వర్గంలో పొందును. ఇప్పటి నుంచి దేవతలు, గంధర్వులు, దివ్యాప్సరసలు నిర్మలమైనటువంటి వస్త్రాలను, ఆభరణాలను ధరించి నిన్ను స్వర్గంలో సేవిస్తారు. ఓ మహాబాహు, నువ్వు రాజసూయంతో అశ్వమేధంతో సంపాదించుకున్న ఫలంతో నువ్వు ఖండితంగా అటువంటి యజ్ఞాలన్నీ చేశావు. అందుకని నీవు పుణ్యలోకాలు పొందుతున్నావు. తపస్సు యొక్క మహాఫలాన్ని అనుభవించు. ఓ ధర్మరాజా, నువ్వు సంపాదించుకున్న లోకాలు హరిశ్చంద్రుడు పొందిన లోకాల్లాగా ఉంటాయి. అవి సకల రాజులు లోకాల కన్నా పైన ఉంటాయి. నువ్వు అక్కడ విహరిస్తూ ఉంటావు. మాంధాత, భగీరథుడు, భరతుడు ఉన్న లోకాల్లో నీవు విహరిస్తావు. ఓ రాజా, ఇది పవిత్రమైన దేవనది. ఇప్పుడు నువ్వు చూసావే, అసహ్యమైన నది అది కాదు, దేవనది. ఇది ఆకాశగంగ. ఇది 3 లోకాలను పవిత్రం చేస్తుంది.
దీనిలో స్నానం చేయి, నువ్వు ఆ లోకాలకు వెళ్ళి చేరుతావు. నువ్వు ఇందులో కనుక స్నానం చేస్తే నీ మానుష భావం ఇంతవరకు ఒక భావం ఉంది నీకు, అది తొలగిపోతుంది. నీకు శోకం దూరం అయిపోతుంది, ఆయాసం తొలగిపోతుంది, శత్రుత్వం నిన్ను విడిచి వెళుతుంది అన్నాడు. తర్వాత ధర్మదేవత తన కొడుకుతో ఇలా అన్నాడు. ధర్మదేవత, ఓ రాజా, కుమారా, నాపై నీకు ఉన్న భక్తి వల్ల, నువ్వు సత్యవ్రతాన్ని పాటించడం వల్ల, నీ అంతరింద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం వల్ల నేనెంతో ప్రసన్నుణ్ణయ్యాను. నేను నీకు ఇలా 3వసారి పరీక్ష పెట్టాను, కానీ నీపైన ఈ పరీక్ష కూడా పనిచేయలేదు. నీ స్వభావం నుండి నేను నిన్ను చలింప చేయలేకపోయాను. ఎంత కరుణ నీకు! గతంలో మీరు వనవాసం చేస్తున్నప్పుడు ద్వైత వనంలో అరణి కాష్టాలను అపహరించాను కదా, అప్పుడు నిన్ను చాలా రకాలుగా యక్షపర్స్తులు వేసి పరీక్షించాను. దానిలో నువ్వే నెగ్గావు. తర్వాత 2వసారి నేను శునక రూపంలో వచ్చాను. అప్పుడు సోదరుడు ద్రౌపది మరణించారు. ఆ సమయంలో నేను నిన్ను పరీక్షించాను. ఎంత కరుణ నీకు, నిన్ను అనుసరించిన వాళ్ళకి. ఇక ముచ్చటగా ఈ 3వసారి నిన్ను పరీక్షించాను. ఇప్పుడు నువ్వు సోదరుల కోసం ఇక్కడే ఉండిపోవాలని అనుకుంటున్నావు, ఈ నరకలోకంలోనే. నా పరీక్షలో నువ్వు గెలిచావు. ఓ మహాభాగా, నువ్వు పవిత్రుడు, ఇక సుఖించు. ఓ రాజా, నీ సోదరులు నరకంలో పడవలసిన వారు కాదు వాళ్ళు, అది నాకు తెలుసు. కానీ ఇలా నరకంలో పడేటట్లుగా చేసింది నేనే. ఇంద్రుడి ద్వారా నేనే ఈ పని చేయించాను. నాయన, ఇంద్రుడు చెప్పినట్లుగా రాజులందరూ నరకాన్ని చూడవలసిందే, ప్రతి రాజు చూడాల్సిందే. అందువల్లే నువ్వు కూడా ఒక్క ముహూర్త కాలం మహా దుఃఖాన్ని పొందావు, తప్పదు. ఓ రాజా, అర్జునుడు, భీముడు, నకుల సహదేవులు, కర్ణుడు, అలాగే రాజకుమారి అయినటువంటి ద్రౌపది కూడా నరకంలో పడవలసిన వారు కాదు వాళ్ళు. కనుక ఓ ధర్మరాజా, ఈ గంగను చూడు, గంగలో స్నానం చేయన్నాడు. ధర్మరాజు వారి మాటలు విని ధర్ముడితోనూ దేవతలతోనూ కలిసి వెళ్ళాడు. దేవనది అయినటువంటి గంగలో మునిగి తన మానుష శరీరాన్ని విడిచిపెట్టాడు. తర్వాత ధర్మరాజు మానుష శరీరం అంతవరకు మనుష్య శరీరంతోనే వచ్చాడు, అదే కదా అనుకున్నాం. అది స్వర్గానికి వెళ్ళటానికి వీల్లేదు, అందుకని అక్కడ వదిలేసింది. దాన్ని కూడా అక్కడ వదిలేశాడు. తర్వాత ధర్మరాజు వేరే దివ్య శరీరాన్ని ధరించాడు. దివ్య శరీరం ధరించాడు. ఆ నరకంలో ఆ విధమైనటువంటి భావన కలగటానికి కారణము తాను ఆడిన ఒక చిన్న అబద్ధం. అయినప్పటికీ కూడా నరకంలోనే ఉండిపోతాను, తమ్ముళ్ళంతా ఇక్కడ ఉన్నారే అనటానికి కారణం ఆయనలో ఉండే దయ, ప్రేమ. ఆ ప్రేమను పోగొట్టుకోలేకపోయాడే పాపం. ఎందుకంటే మనుష్య భావంలో ఉన్నాడు కదా, ఇప్పుడు మునిగాడు. గంగలో మునగటం వల్ల ధర్మరాజుకు శత్రుత్వము, బాధ అన్నీ పోయాయి. తర్వాత ధర్మరాజు మహర్షుల స్తుతులను అందుకున్నాడు. ధర్ముడితో కలిసి దేవతల మధ్యలో నిలబడ్డాడు. ఆ తర్వాత ధర్మరాజు పాండవులు, ధృతరాష్ట్ర పుత్రులు పొందిన చోటికి అక్కడ వెళ్ళాడు. అన్నాడు వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణ అనుగ్రహంతో ధర్మాత్ములైన పాండవులు కౌరవులు పొందిన స్థానాల కంటే ఉన్నతమైన స్థానాన్ని పొందారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. ధర్మరాజు స్వర్గానికి వెళుతున్నారు. ఇప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్తున్నాడు, మహారాజా, ఆ తర్వాత ధర్మరాజు దేవతలు, ఋషులు, మరుద్గణాల చేత స్తుతింపడుతూ వాళ్ళందరూ స్తుతించారు. రాజులు ఉన్న చోటుకి వెళ్ళాడు. విప్ర శరీరంతో ఉన్నటువంటి గోవిందుడిని చూశాడు. గోవింద గోవింద, అరే గోవింద నారాయణ. ఆ రూపము అంతకుముందు చూసిన రూపంలాగానే ఉంది. ఆయన తన శరీర కాంతితో వెలిగిపోతున్నాడు. కృష్ణ కృష్ణ. ఆయన ప్రక్కన చక్రం మొదలైన భీకరమైన దివ్యాస్త్రాలు పురుష రూపాలను ధరించున్నాయి.
వారు గోవిందుణ్ణి సేవిస్తున్నారు. గోవింద నారాయణ, హరే కృష్ణ, గోవింద గోవింద. ధర్మరాజుకి స్వర్గంలో కృష్ణుడి దర్శనమవుతున్నది, ఆ గోవిందుడి దర్శనమవుతున్నది. హరే కృష్ణ. ఆ సమయంలో అర్జునుడు శ్రీకృష్ణుని ఉపాసిస్తున్నాడు. ఆ రూపంలో ఉన్న మధుసూదుణ్ణి ధర్మరాజు దర్శించాడు. దేవతల చేత పూజింపబడుతున్నటువంటి ఆ పురుషోత్తములిద్దరూ ధర్మరాజును చూసి యథావిధిగా గౌరవించారు. మరొక వైపు కర్ణుడు ద్వాదశాదిత్యులతో కలిసి ఉండటాన్ని ధర్మరాజు చూశాడు. కృష్ణ హరే నారాయణ నారాయణ నారాయణ. ధ్యాయే సత్యం గుణాతీతం గుణత్రయ సమన్వితం లోకనాథం త్రిలోకేశం కౌస్తుభాభరణం ఘనం పీతాంబరం నీలవర్ణం శ్రీవత్స పదభూషితం గోవిందం గోకులానందం బ్రహ్మాధ్యే రవిభూజితం. హరే కృష్ణ గోవింద హరే కృష్ణ గోవింద హరే కృష్ణ నారాయణ. తమద్భుతం బాలకమంబుజాక్షణం చతుర్భుజం శంఖగదార్యాయుధం శ్రీవత్సలక్ష్మిం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్రపయోద సౌభగం. కృష్ణ కృష్ణ హరే నారాయణ హరే గోవింద గోవింద. సప్తగిరివాస శ్రీ శ్రీనివాస భక్తజన హృదయాంతరంగా శ్రీరంగా. ఇంకొక వైపున భీముడున్నాడు. ఆ భీముడు మరుద్గణాలతో కలిసి పూర్వం ఎలాంటి శరీరంతో ఉన్నాడో అలాంటి శరీరాన్ని ధరించి వెలిగిపోతూ ఉన్నాడు. ఆ భీముడిని ధర్మరాజు చూశాడు. ఆ భీముడు రూపాన్ని ధరించిన వాయుదేవుడి పక్కన కూర్చొని ఉన్నాడు. అలా భీముడు పరమకాంతితో ప్రకాశిస్తున్నాడు. వాయుదేవుడితో ఉత్తమ సిద్ధిని పొందాడు. ఇక నకుల సహదేవులు తమ తేజస్సుతో వెలుగొందుతూ అశ్వినీ దేవతల స్థానంలో కూర్చొని ఉన్నారు. ధర్మరాజు వారిని చూశాడు. అదేవిధంగా ధర్మరాజు ద్రౌపదిని కూడా చూశాడు. అప్పుడు ఆమె కమలాలు కలువల మాలను ధరించుంది. తన శరీర శోభతో స్వర్గాన్ని ఆక్రమించినట్లుగా ఉంది. సూర్య తేజస్సుతో వెలికి విరాజిల్లుతో ఉంది. ఆ పాంచాలిని ధర్మరాజు చూశాడు. వెంటనే అతడు ఇంద్రుణ్ణి ఏదో అడగబోయాడు. ఇంతలో ఇంద్రుడే ధర్మరాజుతో ఇలా అన్నాడు, ఓ ధర్మరాజా, ద్రౌపది రూపంతో కనిపిస్తున్న ఈమె సాక్షాత్తు లక్ష్మీదేవి. ఈమె అయోనిజ, పుణ్య గంధవతి. మీకోసం భూమిపై జన్మించింది అగ్నిలో. సాక్షాత్తు శివుడే మీకోసం ఈమెను పంపించాడు. ఈమె ద్రుపదుడి ఇంటిలో పుట్టి మీ అందరి ప్రేమను ఆదరణను పొందింది. ఓ రాజా, అగ్ని తేజస్సుతో అగ్నిగుండంలో వెలిగిపోతూ కనిపిస్తున్న ఈ 5 గంధర్వులు మీకు ద్రౌపదికి పుట్టిన పుత్రులు. మీకు ద్రౌపదికి పుట్టినటువంటి పుత్రులు. ఇటు చూడు, ఈ గంధర్వరాజే ధృతరాష్ట్రుడు. ఈయనే మీ తండ్రికి అన్న. అలాగే ఇటు చూడు, అగ్ని తేజస్సుతో వెలిగిపోతున్న ఈ కుంతి కుమారుడే నీకు అన్న. ఇతడు సూతపుత్రులతో పెద్దవాడు, శ్రేష్ఠుడు, రాధేయుడు,
కర్ణుడు తెలిసిందే. ఇతడు ఆదిత్యులతో కలిసి వెలిగిపోతున్నాడు. ఇతడిని చూడు. ఇక సాధ్యులు, విశ్వే దేవులు, మరుత్తులు, గణాలలో వృష్ణి అందక వంశాలకు చెందిన మహారథులను చూడు. సాత్యకి మొదలైన వీరులను కూడా భోజవంశీయులంతా చూడు. ఇక్కడ ఇదిగో సుభద్రాసుతుడు అభిమన్యుడు, ఇతడిని చూడు. ఇతడు చంద్రకాంతితో వెలిగిపోతున్నాడు. చంద్రుడితో కలిసి కూర్చున్నాడు. చంద్రుడే చంద్రాంశమే అది. ఇదిగో నీ తండ్రి పాండురాజు. ఈయన కుంతితోనూ మాద్రితోనూ కలిసి నిత్యము విమానంలో మన దగ్గరకు వస్తాడు. ఇదిగో శంతనసుతుడైన భీష్ముడు, ఈయన వసువుల్లో కలిసి ఉన్నాడు చూడు. ఇదిగో బృహస్పతికి దగ్గరగా ఉన్నవాడు నీ గురువు, ఈయనే ద్రోణుడు. ఈయన చూడు. ఓ ధర్మరాజా, ఇంకా ఇతర రాజులు, ఇతర యోధులు ఇటు గంధర్వులతో కలిసి వెళుతున్నారు చూడు. కుబేరుడు సేనకులైనటువంటి యక్షరాక్షసులతో కలిసి వెళుతున్నారు. కొందరు రాజులు గుహ్యకులు పొందే గతిని పొందారు. పవిత్రమైన మాటలు, పవిత్రమైన ఆలోచనలు, పవిత్రమైన కర్మల ఫలంగా మరణానంతరం వీరందరూ కూడా స్వర్గాన్ని పొందారు అని చెప్పాడు. ఇంద్ర భగవానుడు అన్నాడు, ఈయన చెప్పుకొని వస్తున్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఇలా అడుగుతున్నాడు, ఓ మహర్షి, మహాత్మనైన భీష్మద్రోణులు, ధృతరాష్ట్రుడు, విరాట ద్రుపదులు, శంకుడు, ఉత్తరుడు, దృష్టకేతువు, జయశ్చేనుడు, సత్యజిత్తు, దుర్యోధనుడి కొడుకులు, శకుని, కర్ణుడి పుత్రుడు, సైంధవుడు, ఘటోద్గజుడు మొదలైన వారందరినీ గురించి నువ్వు చెప్పలేదు. వీరులైన కొంతమంది రాజుల గురించే నువ్వు చెప్పావు. వీరందరూ స్వర్గలోకంలో ఎంతకాలం ఉన్నారో చెప్పు, లేదా వీరు స్వర్గంలోకంలోనే శాశ్వతంగా ఉంటే చెప్పు, ఎక్కడున్నారు? పుణ్యకర్మలు చేసిన తరువాత ఏ రాజులు ఎలాంటి గతిని పొందారో చెప్పు. నేను ఈ విషయాన్ని వినాలని అనుకుంటున్నాను. నువ్వు ఉజ్వలమైన తపస్సు కలవాడు, నువ్వు అన్నిటినీ దర్శిస్తావు కనుక చెప్పు అని అడిగాడు. అప్పుడు వైశంపాయనుడు వ్యాసమహర్షి అనుమతి తీసుకుని ఇలా చెప్పాడు, ఓ మహారాజా, కర్మఫలం అనుభవించిన తర్వాత అందరూ పూర్వసిద్ధిని పొందలేరు. నువ్వు చక్కని ప్రశ్న వేశావు. దీనికి చెప్పే సమాధానం దేవరహస్యం. దీనిని నాకు వ్యాసమహర్షి చెప్పాడు. వ్యాసమహర్షికి సకల కర్మల ఫలితాలు తెలుసు. ఆయన పరాశర మహర్షి పుత్రుడు, ప్రాచీన ఋషి, గొప్ప నియమనిష్టలు గలవాడు, లోతైన బుద్ధి గలవాడు, సర్వజ్ఞుడు. ఆ రాజులందరూ కర్మఫలం అనుభవించిన తర్వాత తమ మూల శరీరాలనే పొందారు అని వ్యాసమహర్షి నాకు చెప్పాడు. భీష్ముడు వసువుల్లో చేరారు. వారు 8 మంది వసువులు. ద్రోణుడు బృహస్పతిలోకి ప్రవేశించాడు. కృతవర్మ మరుద్గణాలలో ప్రవేశించాడు. ప్రద్యుమ్నుడు సనత్ కుమారుడిలోకి ప్రవేశించాడు. గాంధారి ధృతరాష్ట్రులు కుబేర లోకాలను పొందారు. పూర్వలోకాలలో ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడెక్కడికి చేరారు. పాండురాజు తన భార్యలతో కలిసి ఇంద్రభవనానికి వెళ్ళాడు. విరాట ద్రుపదులు, దృష్టకేతువు, నిషంఠుడు, అక్రూరుడు, సాంబుడు, భానుడు, కంపుడు, విదూరథుడు, భూరిశ్రవుడు, శలుడు, భూరిరాజు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.